Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you. And help us all to hold fast with you, Baba's Dham until the very end. Avatar Meher Baba ki jai. బాబాకి అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగా మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. జై. అందరికీ జై బాబా. మరలా ఏ రోజుకి ఆ రోజే నూతనంగా మనకి అనుభూతిని బాబా కలిగించడం కోసం ఏ రోజుకి ఆ రోజే మనకి నూతనత్వాన్ని ప్రసాదిస్తున్నాడు ఆయన. అంచేత ఆ పరమ పావనునికి మన తరపున, ప్రపంచ భక్త కోటి తరపున, ఉన్నతాత్మల తరపున, సద్గురుల తరపున, అందరి తరపున సహస్ర కోటి ప్రణామాలను అర్పించుకుంటూ ఇప్పుడు ఈ సహజీవన కార్యక్రమంలో భాగంగా మనం బాబా ప్రవచనాల సుమమాలికల్ని తయారు చేసుకుంటూ అవి చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పటికి 60 తయారయ్యేవి. ఇప్పుడు మరి 2 చెప్పుకుంటున్నాం. ఈ రోజు బాబా ఇచ్చిన 2 ఏమిటంటే 61, 62. ఇవి ఆ ముందు దానికి అనుసరిస్తూ ఇవి వస్తాయి. ఆ విధముగా ప్రేమను పొందేటి జనులందరూ అప్పుడు, ఆ విధముగా ప్రేమను పొందేటి జనులందరూ అప్పుడు వేరొకరిక ప్రేమను పంచనిది ఉండలేరు. వేరొకరిక ప్రేమను పంచనిది ఉండలేరు. ఇది 60, 61, 62. ప్రేమ స్వభావమదియే ఓటమే ఎరుగనిది అట్టి ప్రేమ. ప్రేమ స్వభావమదియే ఓటమే ఎరుగనిది అట్టి ప్రేమ. ప్రేమ శక్తిని పొందుచు సర్వత్ర వ్యాపించు వెలుగులాగా. ప్రేమ శక్తిని పొందుచు సర్వత్ర వ్యాపించు వెలుగులాగా. మనం నిన్న ఎక్కడికి ప్రవచనాలు ఆపుకున్నాం అని అనుకున్నప్పుడు కరెక్ట్ గా ఎవరికి తెలియలేదు, బాబాయే తెలియనివ్వలేదు. అయితే స్వార్థాన్ని మళ్ళీ మనం రిపీట్ చేసుకున్నాం. ఆ స్వార్థం అనే అధ్యాయాన్ని మళ్ళీ రిపీట్ చేసుకుందాం మనకు అవసరమని. 22వ పేజీలో స్టార్ట్ అయింది అది. అంచేత అది మనం 4వ తారీఖుకి 26వ తారీఖుకి వచ్చి 26వ పేజీకి వచ్చి ఆపుకున్నాం. ఇప్పుడు ఆ ఏదైతే స్వార్థం మనకి ప్రవచనంగా బాబా ఇచ్చారో దాన్నే ఇప్పుడు మనం మళ్ళీ రిపీట్ చేసుకుంటాం. అంటే 4వ తారీఖు తర్వాతది. ఇప్పుడు ఈ 2 సోమవారిక యొక్క భావాన్ని కొంచెం లోపలికి వెళ్ళి పరిశీలిద్దాం. ఆ విధముగా ప్రేమ వలనే ప్రేమయు తనువులో మేల్కొల్పబడుతుందని, ప్రేమున్న జనుల నుండి ఆ ప్రేమ పొందెదరు లేనివారు అని 60వ
సోమాలికి చదువుకున్నాం. దానికి కంటిన్యూషన్ ఇది. ఆ విధముగా ప్రేమను పొందేటి జనులందరూ అప్పుడు. ప్రేమను పొందామా లేదా అనే ప్రశ్న వస్తే ఆ ప్రశ్న మనకి పొందాము అనుకోవడానికి కొన్ని క్యారెక్టర్లు మనలో మారిపోతాయి. ఏమిటా క్యారెక్టర్స్? ఎవరిని చూసినా చూడడం అదే మొదటిసారైనా బాబా ప్రేమ కుటుంబంలో మనిషి అనే అవగాహన వస్తుంది. మొట్టమొదట ఎవరిని చూసినా సరే, అదే మొదటిసారి చూడమైనా సరే, ఈ సోదరి లేదా ఈ సోదరుడు, ఈ స్నేహితుడు బాబా కుటుంబంలో మనిషి అనేటటువంటి భావన వస్తుంది జై బాబా అనగానే. అది వస్తేనే ప్రేమను పొందినట్టు మనం. దురదృష్టం ఏంటంటే చాలా మంది బాబా ప్రేమికులు మన సోదరులు జై బాబా చెప్పడం మానేశారు. మంచి ప్రగతి అన్నమాట ఇది. చాలా మంది చెప్పరు జై బాబా. నచ్చిన వాళ్ళు బోధం ఫ్రెండ్స్ అయితేనే చెప్తారు. కాబట్టి ఆ విధముగా ప్రేమను దేటి జనులందరూ వేరొకరికా ప్రేమను పంచనిది ఉండలేరు. ఎప్పుడైతే బాబా అందరిలో ఉన్నాడు అనేటటువంటి భావం సుస్థాపితం హృదయంలో అవుతుందో, అందరూ ఒకసారి ఎవరిని వాళ్ళు అనుకోండి, నాకు అటువంటి భావం సుస్థాపితం అయిందా లేదా అని. సుస్థాపితం అయితే ఏమవుతుంది అక్కడ? బాడీలో ఆ వ్యక్తిలో వీడు బాబా కుటుంబ సభ్యుడు అన్నటువంటి చక్కటి అవగాహన వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? ఆయన ప్రేమను పంచడానికి సామాన్య మానవునిలా లేదా మానవిలా చక్కగా ప్రయత్నం చేస్తారు. ఇది ఆ సుమమాలిక యొక్క అర్థం. ఇక 62 ప్రేమ స్వభావమదియే, ప్రేమ స్వభావమదియే ఓటమే ఎరుగనిది అతి ప్రేమ. ప్రేమను ప్రేమతో ప్రేమిస్తుంది. 4 మాటలు. ప్రేమను ప్రేమతో ప్రేమిస్తుంది. ఈ 4 మాటలు ప్రేమ సంభూతం. బాబా ప్రేమికులు ప్రేమిస్తారు, ఇతర భక్తులు ప్రేమిస్తారు. ఇది అన్ని రకాలైనటువంటి దురదృష్టకరమైనటువంటి గుణాలతో కలిసి ఉన్న మాటలు ఇవి. ప్రేమను ప్రేమతో ప్రేమిస్తుంది. ప్రేమ స్వభావమదియే ఓటమి ఎరుగనేది అట్టి ప్రేమ. అటువంటి ప్రేమకి ఓటమి ఉండదు, గెలుపు ఉండదు. గుర్తుంచుకోండి, ఓటమి ఉండదు, గెలుపు ఉండదు. ఇంచేత ఓటమైనా గెలుపైనా ప్రేమమూర్తి ఇవ్వాలా, ప్రేమ సాగరుడు ఇవ్వాలి. మనం ప్రేమ స్వభావమదియే ఓటమి ఎరుగనిది అట్టి ప్రేమ. ప్రేమ శక్తిని పొందుచు అటువంటి ప్రేమ రోజు రోజు కూడా చాలా శక్తిని అది తనలో నింపుకుంటుంది. ప్రేమ శక్తిని పొందుచు సర్వత్ర వ్యాపించు వెలుగులాగా. ఒక్కలు లేరు, నమ్మండి ఇలాంటి వాళ్ళు. ఒక్కలు ఇలాంటి ప్రేమను పంచేవాళ్ళు ఒక్కరు మన బాబా ప్రేమికుల లోకంలో లేరు. తల నెరిసిన తాత నుంచి
తలబెరుసుగా ఉన్న యవ్వనుడి వరకు, చివరికి చిన్నపిల్లల వరకు ఉన్నారు. ఇట్టి ప్రేమను పంచాలి అంటే నిరంతరం ప్రేమతో నీకు సాంగత్యం ఉండాలి. ప్రేమ అంటే ఎవరు? బాబా. ది సింబాలిక్ ఫార్మ్ ఆఫ్ లవ్ ఈజ్ ఈక్వల్ టు బాబా. ది సింబాలిక్ ఫార్మ్ ఆఫ్ లవ్ ఈజ్ ఈక్వల్ టు బాబా, మెహర్ బాబా. అందుచేత మనం ఏదో అయిపోతున్నాం అనుకుంటున్నాం, ఏమీ అవ్వలేదు. ఎక్కడున్న గొంగళి అక్కడే ఉన్నది. నో చేంజ్. దయచేసి మిత్రులారా, మన పరిస్థితిని చూసి మనం ఏ విధంగా అభివృద్ధి చెందాలో కొంచెం ఆలోచించండి. అలా ఆలోచించలేకపోతే మనం చాలా నష్టపోతాం. ఆల్ రైట్, ఇప్పుడు మనం ప్రవచనాల వచనంలోకి వెళ్దాం. ప్రవచనాల వచనంలో ఉన్న వచనాలన్నీ కూడా ప్రభువి. అంటే ఇది ఈ పుస్తకం ప్రవచనాల పుస్తకం. ఇది మన యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహదపడి సహాయం చేసేటటువంటి మాటలు ఇందులోనే ఉన్నాయి. ఎందుకంటే ఇవి ప్రవచనాలు, ప్రగతిని కోరే వచనాలు. అందుచేత ఇప్పుడు మనం స్వార్థం అనేటటువంటి ఒక అధ్యాయంలో మనం మొన్న 4వ తారీఖున ఆపుకున్నాం. అది కోరికల గురించి సంబంధించింది. ఇది ఆల్రెడీ ముందు మనం చెప్పుకున్నాం, మళ్ళీ రెండవసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నారు బాబా. సైడ్ హెడ్డింగ్ ఏంటంటే స్వార్థం నిస్వార్థంగా పరిణితి చెందడం. స్వార్థం నిస్వార్థంగా పరిణితి చెందడం. ద్వంద్వాల పరిధిని పూర్తిగా అధిగమించే ముందు స్వార్థం నిస్వార్థంగా రూపుదిద్దుకోవాలి. ఇది కొంచెం కషాయం. మనందరం కూడా యావత్ ప్రపంచంలో ఉన్న ప్రాణికోటంతా ద్వంద్వాల్లోనే ఉంది, ద్వంద్వ భావనలోనే ఉన్నది, ద్వంద్వ గుణాలతోనే ఉన్నది, ద్వంద్వ పరిస్థితుల్లో చిక్కుకొని పోయింది. అంచేత బాబా ఎలా అంటున్నారు? ద్వంద్వాల పరిధిని పూర్తిగా అధిగమించే ముందు స్వార్థం నిస్వార్థంగా రూపుదిద్దుకోవాలి. లేదు, ఇప్పటికి జరగలేదు మన ప్రేమ కుటుంబంలో. మనకు చిన్న విషయం చెబుతాను. వాళ్ళు ఉండేవారు పూర్వం 1968, 69, 70 ఆ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు. వాళ్ళంతా కూడా బాబా దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడున్న సెటప్ అంతా ఏమిటంటే గెటప్, డూ సంథింగ్ అన్న సెటప్. గెటప్, డూ సంథింగ్ without thoughts. Present generation of Baba in Baba's love is such a attitude. అందుకని మనకు చెప్పిన వాళ్ళు లేరు. ఎవరు చెప్తాడు? అందరూ దొంగలే అయితే దొంగతనం చేయకూడదని ఎవడంటాడండి? మనకు అలా చెప్పగలిగిన వాళ్ళు లేరు. చెబితే వాడు ఆ చెడ్డ అయిపోతారు అందరికీ. మంచి కూడా చెడ్డగా పరిణమిస్తున్నప్పుడు ఎవరు చెప్తాడండి? చెప్పాలని ఉన్నా దాచేస్తారు. అసలు అందుకే కొంతమంది బాబా సెంటర్కి రారు, అలాంటి నచ్చని వాళ్ళు. అందుచేత ఎప్పుడూ మంచి పనులు చేస్తూ ఉంటే, ఎప్పుడూ మంచి పనులు చేస్తూ ఉండాలట. ఎప్పుడు మనం ఎందుకు చేస్తామండి ఎప్పుడు మంచి పనులు? మనకి కావలసిన మంచినే మనం చేసుకోని మనుషులు. మనం ఎందుకు ఆ మాట ఆడవలసి వస్తుంది తెలిసిన? మెహర్ బాబా ప్రేమని పొందాలి అని నేను అంటే ఈ పనిముట్టికి ఒక దుగ్ధ పుడితే ఇది ప్రయత్నం చేస్తుంది. ఇది ప్రయత్నం చేస్తే
ఒకవేళ ఆ ఇసుమంత్ అన్నట్టు అనిపించారు కదా, ఇసుమంత్ ప్రేమ ఈ పనిముట్టుకు లభించింది అనుకోండి, తప్పకుండా అది ఇతరులకి ప్రోత్సాహం పరుస్తుంది. మరి దీనికే ఇసుమంత్ అందకపోతే ఇంకేంటి ప్రయత్నం చేస్తే? ప్రేమతో సంబంధం లేదు మనకి, మనందరికీ ప్రేమతో సంబంధం లేదు. నో రిలేషన్ విత్ లవ్. వీ హ్యావ్ రిలేషన్ విత్ ది ఫిగర్ ఆఫ్ బాబా. We have relation with the figure of Baba and the programs connected to that figure and the programs connected to that figure. That's all. అదే అనుకుంటున్నాం. సో మంచి పనులు చేస్తూ ఉంటే స్వార్థం తరుగుతూ ఉంటుంది. మంచి పనులంటే నాకు నవ్వు వస్తుంది. కొన్ని విషయాలు మీకు చెప్పాలి అంటే, మనం బాబా సెంటర్కి వెళ్తే మంచి అనుకుంటున్నాం, సెంటర్లో పాడిస్తే మంచి అనుకుంటున్నాం, సెంటర్లో ఏవేవో కార్యక్రమాలు చేస్తే మంచి అనుకుంటున్నాం. ఏదైనా బాబా స్పెషల్ డే నాడేమో దుప్పట్లు పంచిస్తే, సబ్బులు పంచిస్తే, పళ్ళు పీకించిస్తే, లేదా ఏవేవో చేసిస్తే ఇదంతా మంచి అనుకుంటున్నాం. దిస్ ఈజ్ నాట్ మంచి. ఇదే కానీ మంచి అయితే మంచిని చేసే మహానుభావులు కోకొల్లలు ఉన్నారు ఈ ప్రపంచంలో. అందుచేత మంచి పనులు చేస్తూ ఉంటే స్వార్థం తొలుగుతుంది. ఈ మంచి పనులకు నిర్వచనం ఏమైనా ఉందా అంటే ఒక్కటే నిర్వచనం ఉంది. తనకు మానుకొని ఇతరుల సుఖం కోసం ఎప్పుడూ ఎదురు చూడడమే మంచి పని. తనకు మానుకొని, తన వాళ్లకు మానుకొని, తన అన్నదాన్ని విడిచిపెట్టి అందరికీ ఎప్పుడు మంచి జరగాలని ఆలోచనతో ఉండి చేసేదే మంచి పని. ఇప్పుడు మీరు దాన్ని మీ మనసులకి అది ఒకసారి అతికించుకోండి, ఉన్నామనేమో. స్వార్థాన్ని విస్తృత పరిధిలో మంచి పనుల ద్వారా వ్యక్తం చేస్తూ, మామూలు పరిధిలో కాదట, విస్తృత పరిధిలో. పురమే లేదంటే అంతఃపురం అంటున్నాడు వాడు. పురమే లేదు అంటే రెండు ఉన్నాయి ఇక్కడ. ఈ చదువుతున్నప్పటికి రెండు పనిచేస్తుంటాయి. ఒకటి మంచి, రెండు చెడు కదా. అంచేత ఈ చెడ్డవాడు అంటున్నాడు పురమే లేదంటే అంతఃపురం లేదా, అంతఃపురం ఎక్కడ ఉందని అడుగుతుంటే నువ్వు స్వార్థాన్ని విస్తృత పరిధిలో మంచి పనుల ద్వారా వ్యక్తం చేస్తూ కొనసాగినట్లయినా ఒక దశలో అది తనను తాను నశింప చేసుకునే సాధనం అవుతుంది. ఇట్ విల్ బికమ్ ఎ వెపన్. నువ్వెప్పుడైతే మంచి పనులు చేస్తూ ఉంటావో నిన్ను నువ్వు పూర్తిగా మర్చిపోయి అది ఎదిగి బలీయమైపోద్ది. బలీయమైపోతే స్వార్థానికి నిర్జీవత్వం వచ్చేస్తుంది. అలాంటి స్వార్థం ఆ స్థితిని పొందిన స్వార్థానికి, బలీయమైన స్వార్థానికి, నిర్జీవ స్థితిని పొందిన స్వార్థానికి మధ్యనున్న అసలైన వారిది మంచి. టెక్స్టువల్ లాంగ్వేజ్ కాబట్టి అటు ఇటు చదువుతుండాల. అలాగా చదువుకొని వెళ్ళిపోతే మనకు అర్థం కాదు. ఒక దశలో అది తనను తాను నశింప చేసుకునే సాధనం అవుతుంది, తనను తాను నాశనం చేసుకుంటుంది. మంచి అనేది బాగా ఎదిగి బలీయమై ఉన్న స్వార్థానికి, అప్పటికే బాగా బలాన్ని పుంజుకున్న స్వార్థానికి, నిర్జీవ స్థితిని పొందిన స్వార్థానికి మధ్య ఉన్న అసలైన వారధి అవుతుంది. అది అప్పుడు అసలు ఈ ట్రాన్స్లేషన్ పాపం ఆయన ఎంతో జాగ్రత్తగా చేశాడు. ఆయన ప్రారంభంలో చెడు తలపులకు హేతువైన స్వార్థమే మంచి పనులు చేయడం ద్వారా తన ఓటమికి తానే అధినేత అవుతుంది. చెడు తలపులకి, చెడు పనులకి ఏదైతే ప్రోత్సహిస్తాదో అది ప్రారంభంలో ఉంటుంది. అది
మంచి పనులు చేస్తూ ఉంటే తద్వారా తన ఓటమికి తానే అధినేత అవుతుంది. చెడు ప్రవృత్తుల స్థానంలో మంచి ప్రవృత్తులు నెలకొల్పడం ద్వారా స్వార్థం నిస్వార్థంగా పరిణతి చెందుతుంది. అనగా వ్యక్తిగత స్వార్థం విశ్వశ్రేయస్సును కాంక్షిస్తూ పూర్తిగా సమసిపోతుంది. మీకు ఈ సంవత్సరాల్లో చూడండి, అన్ని డైరెక్షన్సే, ఉన్నతమైనటువంటి డైరెక్షన్స్. మనం చేస్తున్న పనులు ఒక్కటి చెప్పబడి చూడండి. ఇప్పుడు మనం చేస్తున్న ఆచరణలో ఉన్నటువంటి పనులు ఏవి ఇందులో ఉండవు, కనిపిస్తాయి మీకు. మానవాతీతమైనటువంటి పనులు మాత్రమే ఉంటాయి, అవి మనకు అక్కర్లేదు. నేను మానవుడిగా పుట్టాను, మానవుడిగా చస్తాను, మళ్ళీ మానవ జన్మ ఎత్తాను అన్నోడికి ఇవన్నీ ఎందుకండి? సోహం అన్న ఒక ప్రశ్నకి ఆదిలో అహం బ్రహ్మస్మి అన్న సమాధానం వచ్చిందట. ఆ సోహంకి అహం బ్రహ్మస్మికి మధ్య ఉన్నదంతా మాయ, ద్వంద్వ, కపటం, చెడు, అరిషడ్ వర్గం, నానా దుష్టమైనవన్నీ ఆ మధ్యన ఉన్నాయి. మనకి మంచి భావర్గాన్ని ఎందుకు అలాగే వస్తాయి చెప్పండి. అందుచేత బాబా అంటున్నారు, సద్గుణములతో కూడిన ఈ నిస్వార్థ జీవితం కూడా ఒకవేళ నిజంగా ఈ స్వార్థానికి చుట్టూ సద్గుణాలు చేరి ఈ నిస్వార్థ జీవితం కూడా అలాగా నిస్వార్థ జీవితంగా అది మారడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా వైరుధ్యాలు నిండిన ద్వంద్వాల పరిధిలోనే ఉన్నప్పటికీ మంచి అనేది ఆ ద్వంద్వాల నుండి స్వేచ్ఛ కోసం వేసే ఆవశ్యకమైన ముందడుగే. ఒకవేళ మన అదృష్టం కొద్దీ ఎవడో మంచి మిత్రుడు మనకు తెలియదుకోండి, సాధారణంగా బాబా ప్రేమికులు చెడు చెప్పరు, కానీ చెడుని ప్రోత్సహించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చెడు అంటే ఏమిటి? ఏదైతే ఇలా ఆధ్యాత్మిక ప్రగతికి ఆటంకం అవుతుందో అవన్నీ చెడ్డవే. ఇది ఏదో చెడగొట్టక్కర్లేదు ఎవరిని, నీ మాట చాలు. ఆయన అలాగే చెప్తాడండి, ఆయన పెద్దవాడు అయిపోయాడు కదా, అలాగే చెప్తాడు అనుకుంటా. కానీ ఈ పెద్దవాడు ఇప్పుడు పెద్దవాడు అవ్వలేదు. ఎప్పుడైతే మెహర్ బాబా ప్రేమలో మొట్టమొదటి అడుగు పెట్టిందో 1968లో, అప్పుడే ఆయనకి దాసుడైపోయింది, ఆయనకి బంటు అయిపోయింది. కొత్తగా అవడానికి లేదు. అందుచేత ఇక్కడ మీకు చక్కటి ఉదాహరణ చెప్తాను. శ్రీరామచంద్రమూర్తి యొక్క బంటు శ్రీ ఆంజనేయుడు. శ్రీ ఆంజనేయుడు కంటా గొప్పవాడు ఈ ప్రపంచంలో ఇంతవరకు పుట్టలేదు, ఇక ముందు పుట్టడం. ఇంచేత భవిష్యత్తులో బ్రహ్మస్థానాన్ని అలంకరించడానికి వరం పొందినవాడు ఆయన. ఇంకా అంతకన్నా గొప్పవాడు ఎవడుంటాడు? అటువంటి ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రుడు సంహరిస్తాను అన్నటువంటి వానికి తెలియక అభయం ఇచ్చాడు. అభయమిస్తే శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయ స్వామిని పిలిచి, నేను సంహరిస్తానన్న వాడిని పిలుచుట అంటే శ్రీరాముడు ఆంజనేయుడు మాట్లాడుకోవాలంటే ఒకరి దగ్గరకు వెళ్ళక్కర్లే, గుర్తించుకోండి. నిజమైన భక్తుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, థాట్ చాలు, ఆలోచన చాలు. అంచేత శ్రీరామచంద్రుడు ఆంజనేయుడితో, నేను సంహరిస్తానన్న వాడికి నువ్వు అభయం ఇచ్చావు, అది అవిధేయత కాదా? అది తప్పు కదా? వెంటనే నాకు అప్పు చెప్పు అన్నాడు. ఇక దాన్ని ఈ సినిమా వాళ్ళు చెలవరు పలవలు పెట్టి రామాంజనేయ యుద్ధం అని సినిమా తీశారు. అందులో చాలా పెట్టారు. అందుచేత ఈ ప్రపంచం కలగూరగంప, అన్నీ కలిసే ఉంటుంది. ఆ కలగూరగంపలో పెద్ద పెద్దవన్నీ కనబడతాయి, మంచిమైనటువంటి కిందలో ఉంటాయి. కాబట్టి
మంచి అనేది ఆ ద్వంద్వాల నుండి స్వేచ్ఛ కోసం వేసే అవసరమైన ముందడిగే. ఆనాడు ఆంజనేయ స్వామే గాని ఆ చర్య చెయ్యకపోతే అది కూడా ఆయన సంకల్పమే, శ్రీరాముడి సంకల్పమే. చేశాడు గనక భక్తి యొక్క శక్తి ఏమిటో ప్రపంచానికి ఆ రోజు వెల్లడి కాబడింది. అందుచేత ఇప్పుడు అదే భక్తి దాని యొక్క పరాకాష్ఠ స్థితిలో ప్రేమగా బాబా మనకి అందించారు. మనకి పరాకాష్ఠ స్థితి అక్కర్లేదు, ఎలాగో కాష్టం ఉంది కదా, చివరికి వస్తు చూపిస్తుంది కాష్టం, అది మాత్రం ఆలోచిస్తాం. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడు అనుక్షణం కూడా తప్పించాలి. అది లేని బ్రతుకు వ్యర్థం. ఆ రామదాస్ అంటాడు, రామా నన్ను బ్రోవరా, రామా నన్ను బ్రోవరా ప్రేమతో. అక్కడ ప్రేమ మాట వాడాడు చూడండి. లోకాభి రామానన్ను బ్రోవరా, ఎంత లోతుల్లోంచి పాడుతున్నాడు ఆయన. అందుచేత మంచి అనేది ద్వంద్వాల నుండి స్వచ్ఛ కోసం వేసే ఆవశ్యకమైన ముందడిగే. మంచితనం స్వీయ అజ్ఞానాన్ని నిర్మూలించుకునేందుకు ఆత్మకు ఉపయోగపడే ఒక సాధనం, ఆత్మకి మనిషికి కాదు. ఇది ఈరోజు మనం బాబా యొక్క ఇచ్చతో చెప్పుకోగలిగాం. ఇది మళ్ళీ దీనికి 2వ డేట్ రాస్తున్నాను ఇక్కడ. ఇవాళ మనకి 4వ తారీఖు కదా, చూడండి అక్కడ 4వ తారీఖుని ఆపుకున్నాం, ఈవేళ మళ్ళీ 4వ తారీఖుని ఆపుకుంటున్నాము. మళ్ళీ 4, 5 5 కదా, కాదు 4 కదా. సరే, జై బాబా. ప్రవచనాలే చదవాల. బాబా ప్రేమికులంతా ప్రవచనాల్లో మునిగిపోవాలి. అంటేనే ఏ ద్వంద్వపూరితమైన భ్రాంతిమైన పనులు చేస్తున్నామో మనకు తెలుస్తుంది. అలా మనకపోతే తెలియదు. మనం పూర్తిగా భ్రాంతిలో మునిగిపోయాం, అదే జీవనం అనుకుంటున్నాం, అందులోనే అలాగ కొట్టి మిట్టాడుకుపోతున్నాం. ఒక్కడు కూడా పెద్దవాళ్ళు కూడా చెప్పరు మనకి, ఇందుకోసం బాబా నీకు మళ్ళీ అవతారం ఎత్తి రాలేదురా నాయన, నీ గమ్యం ఇది, నీ మార్గం ఇది, నువ్వు తెలుసుకోవచ్చుందని ఒక్క పెద్దవాళ్ళు చెప్పరు. చెబితే చెడ్డ అయిపోతాడు. చూసారా, అతని భయం అతను ఉంటుంది. ఇలాంటి నేను చెప్తే నేను చెడ్డవుతా, నాకెందుకు, అందరితో పాటు నేను వాడు ఎలా పోతే నేను ఊరుకుంటాను అనుకుంటారు. అందుచేత మంచి అక్కర్లేదండి ప్రపంచానికి, చెడే కావాలండి. చెడు కావాలి అనుకున్నప్పుడు మంచి దానికోసం ఎలాగ ఆలోచిస్తారు వీళ్ళు. అందుచేత ప్రియమిత్రులారా, ప్రియమైన మిత్రులారా, కొంచెం కళ్ళు తెరవండి. కొంచెం హృదయానికి ఏదైతే అడ్డుతోలుతుందో దాన్ని పక్కకు తోసేయండి. చూస్తే మనస్సు తాలూకా ఆ బలీయమైనటువంటి ఒత్తిడి తగ్గిపోద్ది హృదయానికి. అప్పుడు అది కొంచెం జాగ్రత్తగా అది ఆలోచించి ముందుకు వెళ్ళడానికి అది సాహసిస్తుంది, లేకపోతే సాహసించదు. మనం ఇప్పుడు అతి ఉన్నతమైనటువంటి బాబా యొక్క చరిత్రలోకి ప్రయాణం చేయబోతూ ఉన్నాం. ఈ చరిత్ర చాలా గొప్పది, చాలా చాలా గొప్పది. ఎందుకంటే ఇందులో అన్నీ ఉంటాయి, ఇందులో అన్నీ ఉన్నాయి. ఇందులో లేదంటూ ఏది లేదు. ఇది లేదు, అది ఉన్నది అని చెప్పుకోవడానికి మనకి లేదు, అన్నీ ఉన్నాయి. అందుచేత ప్రియమిత్రులారా, ఇప్పుడు మనం ప్రభు చరిత్రం
8వ భాగం పేజీ నెంబరు ఎవరైనా పేజీ నెంబర్ నోట్ చేశారా? నేను చేయలేదు. పేజీ నెంబర్ ఎవరైనా నోట్ చేశారా? ఎక్కడ ఆపామో? నా పుస్తకంలో 3వ తారీఖు పేజీ మాత్రమే ఉంది. అది 3043 3043. మరి 4వ తారీఖు మనం చెప్పుకోలేదు కోసం. ఏప్రిల్ 26న హైదరాబాద్ 28 అక్కడ ఒక రోజు ఉండి మళ్ళీ వెనక్కి బిలార్ తిరిగి వచ్చేసారు. బాబా మహమ్మద్ మస్తుతో విశ్వకార్యం జరుపు తలపెట్టిన కారణంగా తీసుకుని సిద్ధు బిలార్ వచ్చాడు. మెహరాబాద్ లో మహమ్మద్ మస్తు బాగోగులు చూసుకోవడమే సిద్ధు అసలు కర్తవ్యం. ప్రముఖమైన ఈ పనిని సిద్ధు మరణించేంత వరకు చేస్తూనే ఉన్నాడు. ఏప్రిల్ 28 రాత్రి మల విసర్జన చేసేందుకు సిద్ధు అడవి లోపలికి వెళ్ళాడు. బిలార్ దట్టమైన అడవి ప్రాంతం. పెద్ద పులులు విస్తారంగా సంచరిస్తూ ఉంటాయి. సిద్ధు తన ప్యాంటు వదిలి చేసుకొని కింద వరకు లాగి కూర్చున్నాడు. ఇంతలో ఒక పెద్ద పులి ఆ చీకట్లోనే అతనికి దగ్గరగా వచ్చింది. చాలా అద్భుతమైన చూడండి. దాని కళ్ళు చింతనిప్పుల్లా మెరుస్తున్నాయి. సిద్ధు వైపు ఉరి చూస్తోంది. బాబా నామాన్ని గట్టిగా అరుద్దామనుకున్నాడు, కానీ నోరు పెగల్లేదు. నాలుక అంగుటికి అతుక్కుపోయింది. బాగా హడలిపోయాడు. చెమటలు కారుతూ సొమ్మసిల్లిపోయాడు. ఆ పరిస్థితిలో ఎవరైనా అంతే. సరిగ్గా అదే సమయంలో బాబా సిద్ధుకి ఒక సందేశం ఇచ్చి రమ్మని కృష్ణను పంపారు. గదిలో సిద్ధు కనిపించకపోవడంతో కృష్ణ విషయాన్ని బాబాకు తెలియజేశాడు. ఈ విషయం మండలి వాళ్ళకి చెప్పి లాంతర్లు పట్టుకొని అడవిలోకి పోయి సిద్ధుని వెతకమన్నట్టుగా వాళ్ళకు చెప్పమని కృష్ణను ఆదేశించారు. జగన్, నీలు, విష్ణు, మాసాజీ పెద్ద దుడ్డు కర్రలు పట్టుకొని కిరోసిన్ లాంతర్లతో సిద్ధుని వెతికేందుకు బయలుదేరారు. వాళ్ళకి సిద్ధు కనబడేసరికి పెద్ద పులి అక్కడి నుంచి పరిగెత్తింది. నోట మాట పెగల్లేనంతగా సిద్ధు భయంతో హడలిపోయాడు. అతి కష్టం మీద వాళ్ళు అతన్ని పైకి లేపారు. కానీ అతని కాళ్ళు బాగా వడికిపోతూ ఉండడం వల్ల సరిగ్గా నిల్చోలేకపోయాడు. మండలి క్వార్టర్స్ వరకు సాయం పట్టి నడిపించి తీసుకెళ్లారు. 1 గంట తరువాత తడబడుతూ బాబా నన్ను రక్షించారు అని చెప్పాడు. ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం చాలా చెప్పుకుంటాం. అక్కడ మనం ఏం చేస్తామంటే ఇతరులతో చూడండి బాబా ఎంత గొప్పవారు, ఎంత గొప్పవారు చూడండి. ఆ సిద్ధు అనేవాడు టాయిలెట్ బయటికి వెళితే పెద్ద పులుసు పడిపోతే బాబా రక్షించారు. అంత గొప్పవాడు బాబా. అందుకే మిమ్మల్ని మీరందరూ బాబా భక్తులు కావాలి, బాబా ప్రేమను పొందాలంటాం గట్టిగా. దొడ్డికి వెళ్ళిన వాడు రక్షించిన పనే చెప్పండి. అందుకు బాబా గొప్పవాడా? అంత సులకనగా బాబా చేసేస్తాం మనం. ఉన్నతాత్మలను సైతం రెప్పపాటు కాలంలో అంతకన్నా ఉన్నత స్థితికి తీసుకెళ్ళగలిగే ప్రభువేమో దుడ్డికళ్ళ వాడిని కాపాడడం గొప్ప విషయమా? ఇలా చెప్పుకుంటామా బాబా గురించి గొప్పగా? పెద్దవాళ్ళకి అదే పరిస్థితి, చిన్నవాళ్ళది అదే పరిస్థితి. రక్షించాడు బాబా, కాపాడేశాడు బాబా. ఇలాంటివా బాబా కాపాదిస్తాం?
ఇలాంటివి ఆపాదించి అతన్ని చీప్ చేస్తున్నాం మనం. అతని కౌలత్యాన్ని చాలా దిగజార్చుకుంటున్నాం మనం. మనమే మనం చెప్తున్నవాడు వింటున్నవాడు ఎవడన్నా మనకంతా కొంచెం ఉన్నత స్థాయిలో ఉంటే అది అనుకుంటాడు, వీళ్ళు ఇలాంటివి తీసుకున్నారండి, అందుకేనండి బాబా గొప్పగా కనబడ్డాడండి అని అనుకుంటారు మన గురించి. తటస్థంగా తాత్కాలికంగా జరిగిన ఏ చిన్న సంఘటన కూడా బాబాకి ఆపాదించి మనం చెప్పుకోవడంలో తప్పు లేదు. కానీ అందువలన బాబా గొప్పవాడు, అందువలన బాబా భగవంతుడు మాటలు మాత్రం మనం అనుకోండి, గుర్తుపెట్టుకోండి. ఆయన స్టేటస్సే వేరు, డివైన్ స్టేటస్ వేరు. హీఈస్ ది ఐఎమ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై అన్నాడు ఆయన. పులి నుంచి కాపాడి, పిల్లి నుంచి కాపాడి, కుక్క నుంచి కాపాడి, పావు నుంచి కాపాడితే అది హైయెస్ట్ ఆఫ్ ది హైయటి. అదే హైయెస్ట్ ఆఫ్ ది హైత ఉన్నతత్వం. అలాంటివి చెప్తామో మనం? చెప్పకూడదు, అసలు చెప్పకూడదు. ప్రారంభ దశలో అంటే ఆధ్యాత్మిక మార్గంలో ప్రారంభ దశలో ఉన్నవాళ్ళు అటువంటి వాటిని తీసుకోవాలి. అటువంటి వాటిని ప్రాతిపదికగా చేసుకొని బాబాను ప్రేమించాలి. మనకేవే కావాల్సినవి? నువ్వు కూర్చున్న చోట నువ్వు బాబా అనుకుంటే నీ దగ్గరికి ఆయన రావాలంటే అది ఆ స్థాయికి తెచ్చుకోవాలి బాబాతో మనం. చిన్న చిన్నవి బాబా కంటగట్టి ప్రపంచానికి పనులు చేశాడు కాబట్టి ఆయన అవతార పురుషుడు అని చెప్పడం ఇట్స్ నాట్ నైస్, ఇట్స్ నాట్ లుక్స్ నైస్. అందుచేత ఇది మనకు తెలియజేశాడు బాబా. ఎందుకు? ఆయన చరిత్రలో ఉన్నది ఆ ఘట్టం కాబట్టి ఆ ఘట్టానికి ప్రాధాన్యత ఏమని కాదు కదా. ప్రస్తావన చేసుకుంటే మామూలుగా ప్రస్తావన చేసుకోవాలి. 1943 మే 1వ తేదీన ఆది సీనియర్ బాబాను బిలార్ నుండి మెహరాబాద్ తీసుకెళ్లాడు. మెహరాబాద్కి 2 మైళ్ళ దూరంలో అది కారు టైరు పంక్చర్ అయింది. సరోష్ మోటార్ వర్క్స్ నుండి సహాయం అందే వరకు బాబా ఒక చెట్టు కింద గంట సేపు వేచి ఉండాల్సి వచ్చింది. బాబా మళ్ళీ బిలార్ మే 5వ తేదీన తిరిగి వెళ్ళారు. కానీ మళ్ళీ 2 రోజుల తరువాత సమావేశపు తుది ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు తిరిగి మెహరాబాద్ వెళ్ళారు. 1943 మే 1వ తేదీన ఆది సీనియర్ బాబాను బిలార్ నుండి మెహరాబాద్ తీసుకెళ్లాడు. మెహరాబాద్కి 2 మైళ్ళ దూరంలో ఆది కారు టైరు పంక్చర్ అయింది. సరోష్ మోటార్ వర్క్స్ నుండి సహాయం అందే వరకు బాబా ఒక చెట్టు కింద గంట సేపు వేచి ఉండాల్సి వచ్చింది. బాబా మళ్ళీ బిలార్ మే 5వ తేదీన తిరిగి వెళ్ళారు. కానీ మళ్ళీ 2 రోజుల తరువాత సమావేశపు తుది ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు తిరిగి మెహరాబాద్ వెళ్ళారు. మెహరాబాద్ నుండి మరొకసారి బయలుదేరి వారం తర్వాత మళ్ళీ వెనక్కు ప్రయాణమై దారిలో పూనాలో ఏరిసిని కలిసి మళ్ళీ మే 12న మెహరాబాద్ చేరుకున్నారు. అదే రోజు బొంబా నుండి కాకాబయ్య మెహరాబాద్ వచ్చాడు. అదే రోజు మే 12వ తేదీ నాడు టునీషియా వద్ద జర్మన్ సైన్యం తొలగిపోయింది. సుమారు 3 లక్షల యుద్ధ ఖైదీలను శత్రుపక్షం వారు తీసుకువెళ్లారు. మెహరాబాద్ వ్యవహారాలకు మేనేజర్గా పెండు వ్యవహరిస్తున్నాడు. సమావేశానికి పెండాలను ఏర్పాటు చేయడంలో అతడు సిద్ధహస్తుడు. ఇంకా ఇలాంటి ఇతర ఏర్పాట్లు చేయడంలో మంచి నేర్పున్నవాడు. బాబా సెంటర్లో మనం సభ చేస్తున్నాము, దానికి ఏర్పాట్లు చేయాలి. వెంటనే యువకుల మంది కూడా ఆ సెక్రటరీ గారు చేస్తారు. వాళ్ళు పొగిడేసి నువ్వెంత గొప్పడివి, నువ్వంత గొప్పడివి, నువ్వెంత గొప్పడివి అని చెప్పేసి వాళ్ళకి పనులు చెప్పి ఆ పనులు వాళ్ళు చేస్తే మళ్ళీ వాళ్ళని పొగిడేసి భుజాలు తడివేసి కవిగలించేసుకొని నలిగిపోతారు. అలాగే నలిగిపోయి చేసడం కాదు. సమావేశం చేస్తున్నాము అనగానే ఎవరికి వాళ్ళు బాధ్యతగా నేను ఇది చేస్తాను, నేను ఇది చేస్తాను అని ముందుకు వస్తేనే
అది ప్రేమ, బాబా యొక్క ప్రేమ మీద ప్రేమ ఉన్నట్టు. అంతేగాని ఒకడు పొగిడితే, ఒకడు ఏదో చేస్తామంటే ఒకదానికి లోబడో చేయడం, అది చేయడం కాదు. అంతే. కొన్ని విషయాలు ఈ పనిముట్టు అబ్రప్ట్గా చెప్తుంది, మీకు రాజీ పడదు. అందుచేత పాత ఇంజనీరింగ్ పనుల్లో దిట్ట, నీటి సరఫరా, లైటింగ్ విషయాలు అతనికి అప్పగించారు. మాసాజీ సెకండ్ వంట పని చూస్తారు. అతిథుల ఆకపోకలు, ప్రయాణపు ఏర్పాట్లు ఆది సీనియర్కి అప్పగించారు. కార్యక్రమం జరుగుతున్నప్పుడు బాబా అక్షర ఫలకం మీద చెప్పే విషయాన్ని చదివి చెప్పడం కూడా ఆది సీనియర్ చూడాలి. మొత్తం భారతదేశం నుండి 1943 మే 14 శుక్రవారం నాటికి 125 మంది మెహరాబాద్ లో సమావేశమయ్యారు. వారిలో పొఫాలి ప్లేడర్ సావనీర్ బృందం, పొఫాలి ప్లేడర్ సావనీర్ బృందం నుండి 28 మంది, బొంబాయి నుండి మాణిక్ దర్శా మెహతా నాయకత్వంలోని జప మండలి బృందం నుండి 15 మంది, డాల్కిని కూడా సెలవు తీసుకొని రాగలిగాడు. సంపూర్ణ విధేయతకు బద్దులై వాగ్దానం చేసి గురుదేవుని విశ్వ కార్యక్రమంలో సిద్ధంగా ఉన్నవారే ఆ సమావేశం. దేవుడు అనే పదం వాడబడింది. మనకేదో జ్ఞాపకం వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, శివ నుంచి బ్రహ్మాండం వరకు అంతా ఆయనే. శివ నుంచి బ్రహ్మాండం వరకు చిన్న డాట్ నుంచి చతుర్దశ భూరాల వరకు ఆయనే. ఆయన లేని చోటు ఎక్కడ లేదు. అంతా ఆయనే చేస్తున్నాడు. మనం లేవు కదా. ఎందుకు ఈ థాట్ మనలో ఎస్టాబ్లిష్ కావడం లేదు? అది ఎస్టాబ్లిష్ అవ్వాలా? అంతా ఆయనే చేస్తున్నారు. వాళ్ళంతా మే 14 రావడంతో బాబా ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా చూడసాగారు. బాబా చాలా ఆనందంగా ఉన్నారు. ఆయన ముఖ కవళికలు గులాబీ వికసించినంత చక్కగా ఉన్నాయి. కళ్ళల్లోంచి వెలుగులు చిమ్ముతున్నాయి. వచ్చిన వారందరికీ మహదానందాన్ని పంచారు. ఈ ఆనందం ముందు స్వర్గ సుఖం కూడా కొరగానిదే. ఎందుకు ఇలాగన్నారు? అక్కడ బాబా ఉన్నారు. ఆయన సమక్షంలో, ఆయన పర్యవేక్షణలో, ఆయన విశ్వమంతా నిండి ఉన్నవాడి యొక్క ఆ కనుచూపుల్లో అక్కడ ఏదైనా జరిగితే ఆ ఆనందం ముందు స్వర్గ సుఖం కూడా కొరగానిది. స్వర్గ సుఖం మనకేది తెలుస్తుంది? బాబా. ఆ ఆనందం ముందు స్వర్గ సుఖం కూడా కొరగానిది. స్వర్గానందం స్వర్ణ శృంఖలాలతో కూడిందైతే, స్వర్గానందం స్వర్ణ శృంఖలాలతో కూడిందైతే, అంటే స్వర్గంలో ఒకవేళ ఆనందం ఉండి అది మనం పొందగలిగితే అదట బంగారపు గొలుసులతో కూడి ఉందట. నరక బాధలు ఇనుపు గొలుసులు నడుమ ఉంటాయి. ఆధ్యాత్మికంగా పరికిస్తే స్వర్గ నరకాలనే బంధనాలు రెండు ఊహా పరిధిలోనివే. మోక్ష ద్వారాలని రెండూ తెరవలేవు. కానీ ఇక్కడ మెహరాబాద్ లోని ఈ ఆనందం సాధకుల్ని అన్ని రకాల సుఖ దుఃఖాల నుండి నిస్సంగుల్ని చేసి దివ్య ప్రీతములకై తప్పింపజేసి ఆ పరమ సాన్నిధ్యాన్ని చేరుస్తుంది. ఒక విధంగా విశ్లేషణ అనేది మనకి చాలా విఘాతం అనిపిస్తుంది. ఎందుకంటే పొందవలసింది పొందకుండా పొందిందే మహోన్నతం అనుకుంటే అలాంటి మాటలు మనం ఒక ఏజ్కి వచ్చిన వాళ్ళు అలాంటి మాటల్ని రుచించరు. సరే, ప్రేమికులందరికీ దిగువ మెహరాబాద్ లో విడితి ఏర్పాటు చేయబడింది. దిగువ మెహరాబాద్ లో ఉన్న సమయంతా బాబా రాత్రి సమయాన్ని గడిపేవారు. సమాధి గది లోపలే నిద్రపోయేవారు. మే నెలలో మెహరాబాద్ లో వేడి చాలా తీవ్రంగా ఉంది. ప్రేమికులు రోజు టీతో పాటు ఒక్కసారి భోజనం చేస్తూ వాళ్ళున్న 5 రోజులు పాక్షిక
ఉపవాసం చేయవలసి ఉన్నది. మే 15 శనివారం నాడు బాబా సామూహికంగా అందరినీ ఉద్దేశించి సూచనలు చేశారు. సమాధికి బయట ఉన్న ప్లాట్ఫామ్ మీద వాళ్ళంతా 7:30 సమావేశమయ్యారు. మధ్య మధ్య బాబా హాస్యోక్తులు సంధించేవారు. ఒక్కొక్కసారి ప్రవచనాలు ఇచ్చేవారు. ఒక్కొక్కసారి గజల్ సంగీతం వింటూ మరొకసారి ప్రేమికులకు చెప్పే తమాషా కథలు వినేవారు. బాబా సమక్షంలో ఏం చేసినా అది బాబా స్వయంగా నిర్వహించిన కార్యం అవుతుంది. సామాన్య మానవులు ఎన్ని చేసినా అది సామాన్యమే అవుతుంది. గుర్తుంచుకోండి. సావనేరు బృందంలో రాఘవ్ పటేల్ అనే వ్యక్తి ఉన్నాడు. బాబా అతన్ని నీ పీక నరికి నాకు ఇస్తావా? సావనేరు బృందంలో రాఘవ్ పటేల్ అనే వ్యక్తి ఉన్నాడు. బాబా అతన్ని నీ పీక నరికి నాకు ఇస్తావా? నీ జీవితాన్ని నా కోసం త్యాగం చేస్తావా అని అడిగారు. ఏమన్నారు? ఈ రాఘవ్ పటేల్ని నీ పీక నరికి నాకు ఇస్తావా? నీ జీవితాన్ని నా కోసం త్యాగం చేస్తావా అని బాబా ప్రశ్నకి రాఘవ్ అవాక్కయ్యాడు. తనను తీసుకొచ్చిన నాయకుడు పొఫాలి వైపు తేరిపారా చూశాడు. పొఫాలి, నీవేమో నన్ను ఇక్కడికి దర్శనం ఇప్పిస్తామని తీసుకొచ్చావు. బాబా నాకు కుత్తుకునే కోసం అంటున్నారు. ఇక నా భార్య పిల్లల గత ఏమిటి అని పొఫాలి అడిగాడు. అంతా గొల్లుమని నవ్వారు. బాబా చిన్నవుడితో అతన్ని చూసి నీకు చావంటే భయమా అని మళ్ళీ అడిగారు. నేను చనిపోతే ఎలాగా? నేను చూసుకోవాల్సిన నా భార్య బిడ్డలు నేను పోతే అని బదులిచ్చారు. బాబా అక్షరఫలపై చూపిస్తూ ఇలా చెప్పారు, మరణించడం తేలిక కాదు. వేలకు వేల ప్రజలు రోజు మరణిస్తారు, కానీ అది అసలైన మరణం కాదు. మరణం అంటే పూర్ణమైన మరణమై ఉండాలి. ఇది అండర్లైన్ చేసుకోండి. మరణం అంటే సంపూర్ణ మరణమై ఉండాలి. అప్పుడే అది శాశ్వత జీవనం అవుతుంది. ఎటర్నల్ లైఫ్. సంపూర్ణ మరణం అంటే నీ విశ్వకార్యం కోసం నా ప్రాణాలు అర్పిస్తే నీవు నన్ను శాశ్వతంగా జీవించినట్టు చేస్తావా అని రాఘు అడిగాడు. నీవు నీ భార్యాపిల్లల గురించి కలతపడుతూ నీ పీక కోసం నాకు ఎలా అర్పిస్తావు? ఇప్పుడు నేను సిద్ధంగానే ఉన్నాను బాబా అన్నాడు. ఆ మాట బాబా అన్నారు కాబట్టి నిజంగా సిద్ధంగా ఉన్నావా? ఇదిగో నా పీక కోసుకో. ఇక నన్ను సజీవునిగా ఉంచినా లేకపోయినా నాకేం దిగులు లేదు. ఇప్పుడు నువ్వు ధైర్యవంతుడు అయ్యావని బాబా అన్నారు. ఒకవేళ ఏ సావాసంలో బాబా దర్శనాన్ని ఇచ్చి మీ అందరూ నా ఎదుగుండా ఇంకోటి మీ అందరికీ విషయం చేసేస్తున్నాను, నా కోసం చచ్చిపోండి అంటే వెంటనే పెండాలు ఖాళీ అయిపోద్ది. అందుకు సిద్ధంగా మనం ఎవరున్నాం. అప్పుడు బాబా భగవద్గీత నుండి కొన్ని శ్లోకాలు చదవమని అన్న 104తో చెప్పగా అతడు ఆ శ్లోకాలను చదివి వినిపించారు. బాబా వాటి భావాన్ని ఆంగ్ల భాషలో చెప్పారు. డాక్టర్ ఘని ఆ వ్యాఖ్యానాన్ని హిందీలోకి అనువదించాడు. ఆ శ్లోకాల్ని మరాఠీ భాషలోకి మార్చి చెప్పమని బాబా డాక్టర్ సిడి దేశముఖుని అడగ్గా అతడు గాబరపడి బాబా ఒక తేలిపారా చూశాడు. కలవరపడి చుట్టూ ఏం జరుగుతుందో తెలియనట్టుగా మొహం పెట్టాడు. ఆ చదివిన గీతా శ్లోకాలకు మరాఠీ అనువాదాన్ని ఇవ్వమని మరొకసారి దేశముఖితో చెప్పగా అప్పుడప్పుడే నిద్ర నుండి లేచిన వాడిలా చూశాడు. జరుగుతున్న దానిపైన అతనికి ఏకాగ్రత లేకపోవడం వల్ల ఏమి చెప్పాలో గుర్తుపెట్టుకోలేదు. అందువల్ల దేశముఖ్ మరాఠీ అనువాదం చేయలేకపోయాడు. సిడి దేశముఖ్ లాంటి వాడికే బాబా సమక్షంలో ఏకాగ్రత లేకపోతే మనం ఏమాత్రం అండి? మనకెందుకు ఏకాగ్రత వస్తుంది? అప్పుడు బాబా దేశముఖ్ గురించి ఇలా అన్నారు, ఒక సాధకునిలో ఉండే హృదయ మేధస్సులనే అరుదైన కలయిక, ఇక్కడ దేశముఖిలో ఉంది. నేను సూచించిన అంశాల్లో ఇతడు మెహర్ బాబా జర్నల్ కొరకు ఎన్నో రచనలు చేశాడు. అతడు ఎంత బాగా రాస్తాడో
మీకంతా తెలుసు. కానీ నా సమక్షంలో ఇతడు ప్రేమలో మునిగిపోయి తనను తాను మర్చిపోయి మస్తులా కనిపిస్తున్నాడు. చూసారా? ఆ స్టేజ్కి మనం ఎదగాల. మనం ఎందుకు ఎదుగుతాం? మనకే తెలుసు. ఏదో పుట్టాం, పెరిగాం, సంసారాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, ఇవన్నీ అది పొందిస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం? మనం అక్కడే ఉంటాం. ఒక ఇంచి ముందుకెళ్ళాం, వెళ్ళడానికి ప్రయత్నం ఇప్పుడు చెయ్యం. మళ్ళీ బాబా ప్రధాన విషయంపై దృష్టి సారించి ఇలా అన్నారు. ఘని, దేశ్ముఖ్ ఇద్దరు దివ్య ఇతివృత్తంలోని అంటే డివైన్ థీమ్ లో, గాడ్ స్పీక్స్ ఇది డివైన్ థీమ్, ప్రధాన విషయానికి సంబంధించిన అంశాలను గ్రహించి జీర్ణించుకున్నారు. ఎవరు? ఘనీని, దేశ్ముఖ్. డివైన్ థీమ్ లో దివ్య ఇతివృత్తంలోని ప్రధాన విషయానికి సంబంధించిన అంశాలను గ్రహించి జీర్ణించుకున్నారు. ఆ ప్రధాన విషయానికి సంబంధించిన చార్టును గురించి నేను మరేమీ వివరించాల్సిన అవసరం లేకుండా వాళ్ళిద్దరూ మొత్తం అవగాహన చేసుకున్నారు. అయినా దాన్ని నేను ఇంకా తేలిగ్గాను స్పష్టంగాను ఉండేటట్టు చేసి మీ గుప్పిట్లోనే భగవంతుడు ఉన్నాడు అన్న భావన మీకు కలుగజేస్తాను. నా తెలివితేటల ద్వారా కలిగిన విశ్వాసం వల్ల భగవంతుడు నీ చేతిలోనే ఉన్నాడన్న అపోహలు ఉంటావు. అందుచేతనే రేపు 3 గంటల సేపు నేను ఇచ్చే వివరణను శ్రద్ధగా వినేందుకు సంసిద్ధులై మీరంతా రావాలి. మీలో ప్రతి ఒక్కరూ ఒక 4 రోజులు ఇక్కడే ఉండేందుకు ఆగస్టు 1వ తేదీ నాటికి రావాలి. ఆగస్టు నెలలోని ఈ అవకాశాన్ని వదులుకోకండి, లేకపోతే మహనీయమైన ఈ గొప్ప అవకాశం చేజారిపోతుంది. అనువైన పరిస్థితుల్లో ఒక వారం రోజుల పాటు జూలై 25 నుండి జూలై 31 వరకు కేవలం నీళ్లు త్రాగుతూ ఉపవాసం చేయగల 25 మంది పురుషులు నాకు ఇప్పుడు కావాలి. అనువైన పరిస్థితులు అంటే ఆ వ్యక్తి ఎటువంటి బాధరాబందీ లేకుండా ఉండాలి అని నా భావం. లేకపోతే గని చెప్పినట్లు ఈ ఉపవాసం కలుగుతుంది. సంగ్రహంగా చెప్పాలంటే స్వేచ్ఛగా ఎటువంటి విఘ్నం లేకుండా ఉపవాసం చేయగలిగే వారే నాకు కావాలి. ఉపవాసం అయినా మౌనమైనా ఏదో ఒకటి పాటించాలి. నీవు 40 సంవత్సరాలు ఉపవాసం చేసినా నీకు దేవ సాక్షాత్కారం దొరకదు. లేకపోతే ప్రతి అనామకుడు భగవత్ సాక్షాత్కారం పొందుండేవాడు. ఎలా అన్నారో చూడండి. ప్రతి అనామకుడు భగవత్ సాక్షాత్కారం పొందుండేవాడు. ఆది సీనియర్ కేవలం నీళ్లు తాగుతూ 28 రోజులు ఉన్నాడు. కరాచీలో ఉండే పీలామాయి నీళ్లు తాగుతూ 31 రోజులు ఉంది. అలా ఉంటూ కూడా ఇంటి పనులన్నీ చేసుకుంటూ చాలా చురుగ్గా ఉండేది. నేను ఇక్కడ నుండి ఆదేశం పంపాకే ఆమె ఆహారం తినడం ప్రారంభించింది. కిట్టి అర్నెస్ట్ అనే పిల్లవాడు 40 రోజుల పాటు నీళ్లు మాత్రమే తాగుతూ లండన్లో ఉపవాసం చేశారు. అలాగే చాలా మంది ఇతర సభ్యులు ఆచరించారు. ఉపవాసము, ఉప అంటే దగ్గరగా, వాసము వసించు. ఎవరికి దగ్గరగా? బాబాకి. అది వాళ్ళు చేశారు. అందుకే నీళ్లు తాగారు. ఆ ఉపవాసాన్ని నీళ్లు, ఆయనతో ఉండడానికి నీళ్లు చాలు. నిజానికి ఈ ఉపవాసం, మౌనం ఇవేవి భగవంతునికి అక్కర్లేదు. అండర్లైన్ చేసుకోండి. ఈ ఉపవాసం, మౌనం ఇవేవి భగవంతునికి అక్కర్లేదు. కనీసం అతన్ని చేరే మార్గానికైనా పనికిరావు. బాబా చూడండి, దైవాన్ని చేరే మార్గానికి కూడా ఇవి పనికిరావట ఈ ఉపవాసాలను, మౌనమును. దీనికి కారణం మంచి చెడు రెండు కూడా బంధనాలే. రేపు ఈ విషయాన్ని మీరు తెలుసుకోబోతున్నారు. తినడం బంధించినట్లే, తినకపోవడం కూడా బంధనాలను సృష్టిస్తుంది. క్లుప్తంగా ఉపవాసం లేకుండా ఉండడం, ఉపవాసం లేకుండా ఉండడం రెండు బంధనాలే. భగవంతుడు ఈ రెంటికి ఆవల ఉన్నాడు, అలాగే ఆశకు కూడా ఆవల ఉన్నాడు. ఈ పేర ముఖ్యం. అలాగే చిన్న బ్రాకెట్, మేసాల బ్రాకెట్ పెట్టుకోండి. మీరు ఎందుకు ఉపవసిస్తారు? భౌతికమో ఆధ్యాత్మికమో ఏదో ఆశను సఫలం చేసుకున్నందుకు కదా. వాస్తవం ఏమిటంటే ఉపవాసం చేద్దామన్న ఆలోచన బంధనాన్ని చేస్తుంది. ఉపవాసం చేసే వాళ్ళందరూ అర్థం చేసుకోండి. ఉపవాసం చేద్దాం అనే ఆలోచన బంధనాన్ని తెస్తుంది అన్నారు.
జబ్బుతో ఉన్నప్పుడు కానీ, ఆకలి లేకపోవడం వల్ల కానీ ఎవరైనా ఉపవాసం ఉంటారు. ఏదో ఒక ఉద్దేశం ఎవరు ఉపవాసం చేసేందుకు ఉద్యుక్తులు ఎవరు. ఆమరణ నిరాహార దర్శన గురించి నీవు ఆలోచించిన కేవలం ఆ ఆలోచన ఒక బంధనం. భగవద్ దర్శనం కొరకు ఆమరణ ఉపవాస దీక్ష ఆమరణ ఉపవాస దీక్ష చేస్తాను అన్న ఆలోచన నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. కానీ అరుదైన ఏ కొద్ది మంది అట్టి దీక్ష ద్వారా భగవంతుడిని చూడగలరు. ఇది గొప్ప సాహచర్యమే కానీ చాలా అరుదైంది. ఇది మిసాల్ బ్లాకెట్ పెట్టుకునేలాగా ఇంపార్టెంట్ అని రాసుకుని పక్కనే పెన్సిల్తో. ఎందుకంటే కొంతమంది మన బాబా ప్రేమికుల్లో ఆడవాళ్ళు ఉపవాసం చేసి ఏదో సాధించుస్తాం అనుకుంటున్నారు. అదేదో అని పెట్టుకున్న ఆ విషయాన్ని బాబా ఇక్కడ స్పష్టం చేశారు. ఈ రెండు ఉపవాసం మౌనం భగవంతుడికి అక్కర్లేదు అని. ముఖ్యంగా ఆగస్టులో నా విశ్వకార్యం కొరకు 7 రోజులు ఉపవాస దీక్ష చేసేందుకు 25 మంది పురుషులు కావాలి. 50 మంది చేతులెత్తి తమ సమ్మతిని సూచించగా 25 మందిని ఎంపిక చేయడం కష్టమైన విషయమే. కానీ చాలా తమాషాగా బాబా తన పని సఫలంగా ఉంచారు. ఉపవాసం పేరెత్తగానే ఎప్పుడు గొణిగే అబ్దుల్ ఘనీ ఆ రోజు చివరి వ్యక్తిగా చేతులు ఎత్తడంతో అందరూ ఆశ్చర్యపోయారు. బాబా అతన్ని బాగా పొగిడి అంటే ఏంటంటే కమ్మకడ్డం. అది బాగా పొగిడి, ఇప్పుడు నువ్వు నా చిన్ననాటి స్నేహితుడిగా తగిన వాడు అనిపించుకున్నావు అని చిరునవ్వుతో వ్యాఖ్యానించారు. బాబా అతన్ని ఆలింగనం చేసుకుని ఉపవాసం చేయని గ్రూపులోకి పోయి కూర్చోమన్నారు. కానీ బాబా స్వీకరించారు. కానీ ఉపవాస దీక్ష చేసేవారిలో ఒకటిగా కాదు. అలా బాబా 15 నుండి 20 మందిని ఆలింగనం చేసుకున్నారు. ముందుకొచ్చి తమ సంసిద్ధతను ప్రకటించినందుకు తనకెంతో సంతోషం కలిగించిన వారిని ఉపవాస దీక్ష చేయొద్దని బాబా ఆదేశించారు. హాస్యోక్తుల మధ్య, నవ్వుల మధ్య బాబా 25 మందిని ఎంపిక చేసి వారికి ఈ విధంగా సూచించారు. ఈ ప్రాంతాల్లో మీరు జూలై 25 నుండి ఉపవాసం ప్రారంభించవచ్చు. జూలై 31 నాటికి హైదరాబాద్ వచ్చి ఆగస్టు 1వ తేదీన నా సమక్షంలో పాలు తీసుకుని ఉపవాస విరమణ చేయాలి. నేనే మీకు పాలు అందిస్తాను. ఇప్పుడు మనం రేపటి కార్యక్రమం గురించి మాట్లాడుకుందాం. నేనే మీ స్థానంలో ఉంటే నవ్వుతూ నవ్వించే దేవుడినే ప్రేమిస్తాను. కానీ చూడండి ఏంటంటున్నారు, నేనే మీ స్థానంలో ఉంటే నవ్వుతూ నవ్వించే దేవుడినే ప్రేమిస్తాను కానీ ఎటువంటి ఆర్ద్రత లేని మందబుద్ధిని కాదు. ఎటువంటి ఆర్ద్రత లేని మందబుద్ధి అన్నారు. నవ్వించే దేవుడు ఎటువంటి ఆర్ద్రత లేని మందబుద్ధిని కాదు అని అంటూ ఇక్కడ కవితలాగా రాశారు. చూడండి, చిరునగవుతో ప్రాణాలు హరించిన అటువంటి దేవుణ్ణి నేను ప్రేమిస్తాను. చిరునగవుతో ప్రాణాలు హరించిన అటువంటి దేవుణ్ణి నేను ప్రేమిస్తాను. ఆ దేవుడే నీ ప్రాణాలు తీయాల్సి వస్తే ఆ పని అతను నవ్వుతూనే నిర్వర్తిస్తాడు. ఈ విషయాలు ఎటువంటి నవ్వుతూ నవ్వించే దేవుణ్ణే ప్రేమిస్తాను నుంచి ఎటువంటి ఆర్ద్రత లేని మందబుద్ధిని కాదు అన్నదానికి అందరి నుంచి ఇవన్నీ కూడా చక్కటి గీతం ప్రిపేర్ చేయొచ్చు. మన మేధస్సు ఉపయోగించక్కర్లేదు. బాబా దగ్గర కూర్చొని మరి ఏ పనుల్ని మెదడులో పెట్టుకోకుండా చక్కగా ఆ గీతం మీ చేత బాబా రాయించే వరకు ఏ పనిని కూడా పెట్టుకోకూడదు, ఏ ఆలోచన రాకూడదు. బాబా ముందు కూర్చొని, బాబా ఇవాళ ఇది చెప్పారు, ఇక్కడ చెప్పబడింది, మరి అది నువ్వు చెప్పిందే కదా, నేను ఆ పని మీద కూర్చుంటాను. ఎన్ని గంటలన్నీ నేను కూర్చుంటాను, రాయించాను కూర్చోండి, 1 గంటలో అయిపోతుంది. 1 గంటలో మీకు ట్రై చేయండి, ప్రయత్నం చేయండి, లేకపోతే నోట్ చేసి ఉంచండి. ఎందుకంటే నాకు మహామతి మరుపు. ఈ పనిముట్టికి ఎంత మతి మరుపు అంటే మధ్యాహ్నం చేసిన కూర కూడా గ్యాపకూడదు, ఉదయం తినే టిఫిన్ కూడా గ్యాపకూడదు, ఏది గ్యాపకూడదు. వస్తే మీరు అడగండి, మా ఆవిడని పిలుస్తాను. అందుచేత మరి ఏమీ గ్యాపకూడకపోతే మరి పుస్తకాలు చదవడం ఏంటి, రాయడం ఏంటి అని మీకు అనిపించవచ్చు. నేను చేస్తే కదా, ఈ పనిముట్టు చేస్తే జ్ఞాపకం చుక్కునే పరిస్థితి అవసరం. ఇది కాదు కదా, ఆయన చేస్తున్నాడు, నాకెందుకు?
విరామం లేని కార్యక్రమంతో మీరంతా రేపు పనిలో మునిగి ఉంటారు. 17, 18 తేదీలు కూడా ఒత్తిడిగానే ఉంటాయి. సర్కులర్లు సిద్ధం చేసి పెట్టారు. వాటిలోని ప్రతి విషయం విపులంగా రేపు వివరిస్తాను. రేపటి దినం 16వ తేదీ మెహర్ రాజ్యంలోని రాత్రి ప్రాముఖ్యత సంతరించుకున్న రాత్రి. చూడండి, రేపటి దినం 16వ తేదీ 6 + 1 7. 16వ తేదీ మెహర్ రాజ్యం. మెహర్ రాజ్యం అంటే ప్రేమ రాజ్యం. మెహర్ రాజ్యంలోని ప్రాముఖ్యత రాత్రి అండర్లైన్ చేసుకోండి. ఇది 17వ తేదీ కష్టాల రాత్రి, కాలరాత్రి. 18వ తేదీ కర్బాల మారణకాండ జరిగే రాత్రి. 19వ తేదీ రాత్రి విందులు ఉత్సవాల రాత్రి. మరొకసారి చదువుతాను చూడండి. 16వ తేదీ రేపటి దినం మెహర్ రాజ్యంలోని రాత్రి ప్రాముఖ్యత సంతరించుకున్న రాత్రి. 17వ తేదీ రాత్రి కష్టాల రాత్రి, కాళరాత్రి. 18వ తేదీ కర్బాల మారణకాండ జరిగే రాత్రి. 19వ తేదీని దేవుడు రాత్రి విందుల ఉత్సవాల రాత్రి. మామూలుగా ఈ మాటలు మీకు బాగానే ఉంటాయి. రేపు విపులంగా నేను వీటిని వివరించినప్పుడు అప్పుడు ఇవి చాలా కష్టంగా ఉంటాయి. రేపు మౌనం, ఏకాంతం, ధ్యానం గురించి నేను వివరిస్తాను. సమావేశం నుండి అందరూ బయటికి వెళ్లే ముందు బాబా ఉదహరించిన ఆదేశాల సర్క్యులర్ను అందరికీ అందజేశారు. ఆ సూచనలు ఇలా ఉన్నాయి. దిగువ 3 సూచనలు మీరు హృదయపూర్వకంగా ఆచరిస్తే విశ్వాన్ని ఆధ్యాత్మీకరించే స్పిరిచువలైజింగ్ ది వరల్డ్ నా విశ్వకార్యంలో సహాయపడేలా మీకు సూచనలు దోహదపడతాయి. ఏనాడో ఉద్ఘాటింపబడ్డ ధార్మిక ప్రసంగంలా సర్మన్స్ మీరు ఈ సూచనలు తీసుకోకూడదు. గత కాలంలో చదివి విని మర్చిపోయిన విషయాల్లాగా భావించకూడదు. కేవలం బోధన కోసమే బోధించే వేదాంతపు నినాదాలుగా వీటిని గ్రహించకూడదు. ఈ పేర అంతా కూడా మీరు స్మేసాలు దగ్గర పెట్టుకోండి. ఇవి చాలా కష్టమైన శాశ్వత సత్యాలు. మీరంతా వీటికి అనుగుణంగా జీవించేందుకు శాయశక్తులా ప్రయత్నించాలని నా ఆకాంక్ష. ఇవే ఆ సూచనలు. మీ జీవిత కర్తవ్యాలు, బంధనాల నడుమ మీ సమస్త ఆలోచనలకు భగవంతుడు ఒక్కడే సత్యం, మిగిలినంత భ్రాంతి అన్న ఒకే ఆలోచన ఆధారభూతమై ఉండాలి. ఇక్కడ సర్క్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ అని చాలా పెద్ద మాట్లాడతాం మనం. సర్క్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. కానీ బాబా ఏమన్నారు చూడండి, మీ సమస్త ఆలోచనలకు భగవంతుడు ఒక్కడే సత్యం, మిగిలినంత భ్రాంతి అన్న ఒకే ఒక ఆలోచన మీ జీవిత కర్తవ్యాలు, బంధనాల నడుమ ఆధారభూతమై ఉండాలి. అవగాహన చేసుకోవడంలో చాలా ఉన్నతమైనటువంటి ఆలోచన పరిధి మనకు కావాలి. రెండవది భగవంతుణ్ణి అతని వాస్తవ అనంత స్థితిలో గాడ్ ఇన్ దిస్ ట్రూ ఇన్ఫినిట్ ఆస్పెక్ట్ తెలుసుకోవడమే జీవితం యొక్క అంతిమ గమ్యమైన విషయాన్ని ఇతరులకు మనసుకు పట్టేటట్టు చేయాలి. ఇతరులకు మనం ఏం చేయాలండి చూడండి, అంత పెద్ద మనకి జాబ్ ఇచ్చాడు. గాడ్ ఇన్ హిస్ ట్రూ ఇన్ఫినిట్ ఆస్పెక్ట్, భగవంతుణ్ణి అతని వాస్తవ అనంత స్థితిలో తెలుసుకోవడమే జీవితం యొక్క అంతిమ గమ్యం అన్న విషయాన్ని ఇతరులకు మనసుకు పట్టేటట్టు చేయాలి. 3, నీవు కష్టపడాల్సి వచ్చినా ఇతరులకు ఆనందం కలిగించే ప్రయత్నం చేస్తూ ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించు, నీ గురించి తక్కువగా ఆలోచించు. 1, 2, 3, 4 భగవంతుని ఇచ్చను గుర్తించడం అంటే నీ కష్టాల గురించి ఫిర్యాదు చేయడం కాదనే విషయాన్ని నీ అంతటి నీవుగా తెలుసుకుని ఇతరులకు ప్రబోధించు. చూశారా ఎంత ప్రాముఖ్యత సంతరించుకున్న విషయాలు మనం చదువుకున్నామో ఈవేళ. అన్ని ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగి ఉన్నటువంటి సందేశాలే మిత్రులారా. అందుకే మీకు ఈ బాబా యొక్క జీవిత చరిత్ర, ప్రవచనాలు ఈ రెండు చాలు మనకి. మనం జీవితాన్ని బాబాతో గడపాలంటే ఎలా ఉండాలో తెలియజేసేస్తాయి. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై.
అవతార్ మెహర్ బాబా అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. अवतार मेहर बाबा की जय, అందరికీ జై. జై బాబా, అందరికీ జై మెహర్ బాబా.